కళానిధి గారు, గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ వచ్చినప్పుడు చాలా అవకతవకలు జరిగాయి. ఒకరి పేరు మీద ఉన్న భూమి ఇంకొకరి పేరు మీద రిజిస్టర్ చేయడం జరిగింది అంటారు. అసలు నిజంగానే ప్రజలకు నష్టం జరిగిందా? లాభం జరిగిందా ఈ ధరణి పోర్టల్ వల్ల? ధరణి పోర్టల్ ద్వారా చాలా మంది ప్రజలకైతే నష్టమే జరిగింది. ఇది వాస్తవం. ఇది ఎలాగా? ఇది యాక్చువల్గా మనకి చెప్పాలంటే ధరణి పోర్టల్ 2020 అక్టోబర్ 21, 24 నాడు మన అప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అయితే ప్రారంభించారు. ఇది ధరణి పోర్టల్ ఎక్కడో గ్రామంలో స్టార్ట్ చేశారు. ఆయన సిద్దిపేట దగ్గర ఎక్కడో స్టార్ట్ చేశారు. అప్పుడు పెట్టినప్పుడు అయితే స్టార్టింగ్లో అయితే చాలా బాగా చేశారు. అంతా సవ్యంగానే జరిగి అప్పుడు మొరవాయించింది. కొంచెం ధరణి కంప్యూటర్స్లో కొంచెం ఇబ్బంది జరిగింది అన్నమాట వాస్తవమే. తర్వాత దాన్ని సెటరేట్ చేశారు. కొంతకాలం అయితే మొదట్లో అయితే కొంతకాలం బాగానే స్టార్టింగ్లో అయితే బాగానే జరిగింది. ఆ తర్వాత ధరణిలో చాలా మిస్టేక్స్ అయితే జరిగినాయి. కొంతమంది భూమి కొనిన తర్వాత వాళ్ళ పేరు సరిగా నమోదు కాక, వాళ్ళు ఎక్కడ కొన్నారో ఆ ప్రాంతం, మండలు, జ్యూరిడిక్షను, సర్వే నంబరు ఇవన్నీ సరిగా దాంట్లో రికార్డులు ఎక్కక, తర్వాత వాళ్ళంతా కూడా వాళ్ళు అప్పట్లో ఆ ప్రభుత్వంలో ధరణికి కలెక్టర్ గారికి బాధ్యత అప్పచెప్పడం జరిగింది ప్రభుత్వం. తర్వాత నెక్స్ట్ ఎంఆర్ఓ, తర్వాత ఆర్ఐ, వీళ్ళకి బాధ్యతలు, రెవెన్యూ వాళ్ళకి, డిపార్ట్మెంట్ వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. చాలా మంది రైతులు ఆ రోజుల్లో ధరణి పోర్టల్లో జరిగిన మిస్టేక్స్ని రెక్టిఫై చేయడానికి ఎవరు ముందుకు ఎవరు రాలే. పాపం వాళ్ళు కలెక్టర్ చుట్టూ తిరిగినా కానీ ఆయన ఏంటంటే మెల్లగా రిపోర్ట్ టు ఎంఆర్ఓ. కలెక్టర్ ఏం చేస్తాడు? కలెక్టర్ రిపోర్ట్ చేస్తాడు, కింద అధికారికి రిపోర్ట్ చేస్తాడు, మా కింద అధికారి ఎంఆర్ఓ చూడాలి. ఎవరు వాళ్ళు తప్పించుకోవడం తిరగడం తప్ప ఎవరు దానికి ముందుగా ట్రాన్స్పరెన్సీగా ఎవరు ఈ వర్క్ చేయలే. దాంతో ధరణి పోర్టల్లో చాలా అవసరాలైనవి, చాలా ఇబ్బందులైనవి. తర్వాత ఈ పోర్టల్ ధరణి పోర్టల్ అనే పెట్టిన తర్వాత దాంట్లో సరైన కాలమ్స్ సరిగ్గా ఫిల్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని మొత్తం ప్రక్షాళన చేశారు, దాన్ని మొత్తం మాడిఫై చేశారు. అది చెప్తాను, అది నెక్స్ట్ క్వశ్చన్ లో చెప్తాను. అయితే ఈ మొదటి క్వశ్చన్ లోనే కాలం 1 లో పెట్టి అన్ని ఫిక్స్ చేశారు. దాంట్లోనే పేరు దాంట్లోనే, జ్యూరిడిక్షన్ దాంట్లోనే, సర్వే నెంబర్ దాంట్లోనే, ఎన్నికల టోటల్ నెంబర్ ఆఫ్ ఎకర్స్ అన్ని దాంట్లోనే, అన్ని A to Z ఒక కాలంలోనే యాడ్ చేయడం వల్ల కన్ఫ్యూజన్ అయిపోయి సరైన ప్రాపర్గా ఆ రికార్డ్స్ లో ఎవరు ఫీడ్ అవ్వకపోవడం వల్ల పేర్లు ఒక పేరు ఎంట్రీ అవ్వడం, ఒక సర్వే ఎంట్రీ అవ్వడం, చాలా ఇబ్బందులు పడ్డారు. జ్యూరిడిక్షన్ లో మారిపోవడం, ఒక చోట కొంటే ఇంకో చోట పడిపోవడం, ఒక సర్వే నెంబరు వేరే సర్వే నెంబర్ పడడం, ఒక పేరు అయితే వేరే స్పెల్లింగ్ మిస్టేక్స్ రావడం, చాలా బాధలు పడ్డారు పాపం రైతులు అయితే. చాలా రైతులు, కొంతమందికి ధరణి పోర్టల్లో డబ్బులు కూడా రాలేదు, రైతు బంధులు, పాస్బుక్ లో డబ్బులు రాలే, ప్రజలు బాగా నష్టపోయారు ధరణి పోర్టల్, చాలా నష్టపోయారు. అయితే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ ప్రక్షాళన జరిగిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అసలు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా జరుగుతుంది, చాలా ప్రక్షాళన చేశారు. ఇప్పుడు ధరణి పోర్టల్ ని ట్రాన్స్ఫర్ చేశారు టు NICకి ఇచ్చారు. NIC అంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, వాళ్ళకి అప్పచెప్పారు ఈ బాధ్యతలు. వాళ్ళు ఇప్పుడు దీని మీద మొత్తం ప్రక్షాళన చేస్తున్నారు. ఇప్పుడు దీనికి ధరణి పోర్టల్కి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఇప్పుడు ఆయన బాధ్యతలు అప్పచెప్పాడు. ఈయన మన ముఖ్యమంత్రి గారు మొత్తం రెవెన్యూ అంతా ఇప్పుడు ఆయన అండర్లో ఉంది, కంట్రోల్లో ఉంది. ఆయన చెప్పేది ఒకటే మాట, గత ప్రభుత్వంలో ధరణిలో ఒక కాలమే ఉండేది, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని ధరణి 13 కాలమ్స్ చేంజ్ చేసాం. ప్రతి కాలం ఒక రికార్డు, రెవెన్యూ రికార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ 1 ఎక్స్ నేమ్, 2 ఫాదర్స్ నేమ్, 3 టోటల్ నెంబర్ ఆఫ్ ఎకర్స్, 4 సర్వే నెంబర్, 5 జ్యూరిడిక్షన్, తర్వాత అన్ని రకరకాలుగా ఎక్కడ వస్తుంది, ఏ ప్రాంతం, అన్ని A to Z 13 కాలమ్స్ మొత్తం అన్ని క్రియేట్ చేసి దాంట్లో టైటిల్ అన్ని మొత్తం ఎవరు కొన్నారు అని A to Z అన్ని కూడా వాళ్ళు 13 కాలమ్స్ మొత్తం ఫిల్ చేశారు. అది ఇబ్బంది లేదు, అది వాళ్ళు ఇప్పుడు చేస్తున్నది. తర్వాత ధరణిలో ఓవరాల్ గా 15 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్, దాని మీద ఇప్పుడు వీళ్ళు ప్రక్షాళన చేశారు. 50% దాకా దాన్ని ఆల్రెడీ రెక్టిఫై చేశారు, ఇంకా కొంచెం చెయ్యాలి, దాన్ని కూడా ఇప్పుడు ఇంకా మాడిఫై చేస్తున్నారు.
అదంతా కూడా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఎన్ఐసికి ఇచ్చారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్స్ వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు వాళ్ళు దాన్ని చూస్తున్నారు. ఇప్పుడు దీన్ని ధరణి పోర్టల్ కూడా మా ప్లేస్ మార్చి భూమాత అని పెట్టారు. భూమాత అనేది ఇంకా జీవో అయితే వచ్చి ఇంకా దాన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ లో ఇంకా రాలేదు. ప్రభుత్వం అయితే చేంజ్ చేశారు నేమ్ ని, ధరణి నుంచి కంప్లీట్ గా భూమాతకి. ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కంప్లీట్ చేయాలి దాన్ని. సో నెక్స్ట్ ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్, ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి, వీటి మీద ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయని కూడా విన్నాం రియల్ ఎస్టేట్ లో. సో వీటి గురించి ఏంటి అసలు? అగ్రికల్చర్ ల్యాండ్స్ ని ఎలా మనము కొనుక్కోవాలి అండ్ ఈ ఫార్మ్ ల్యాండ్స్ అనేవి రెండు సేమా కాదా? అగ్రికల్చర్ ల్యాండ్స్ కి ఇవన్నీ కూడా నేను చెప్తాను కదా, ఏ ల్యాండ్ అయినా ఫార్మ్ ల్యాండ్ కొనుక్కున్నా, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కున్నా ఫస్ట్ మనం చూడవలసింది ఒకటి మెయిన్ గా టైటిల్ డీడ్ అమ్మా. ఎవడన్నా ఇప్పుడు ఉన్నాడు, ఎక్స్ ఉన్నాడు, వైకి ప్రాపర్టీ అమ్ముతాడు. ఎక్స్ దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, వాటిని తీసుకెళ్లి వైకి అమ్ముతాడు. వై అనేవాడు కూడా ఎక్స్ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ అని వెరిఫై చేసుకోవాలి కదా. ఒకటి మెయిన్ గా టైటిల్ డీడ్ కరెక్ట్ గా ఉందా లేదో చూసుకోవాలి. రెండోది ఈసీ సేల్ డీడ్స్ సరిగా ఉన్నాయా లేదో చూసుకోవాలి. మూడోది పహానీస్ సరిగా ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఈ ఎక్స్ అనేవాడు బైక్ అమ్మినప్పుడు వాడి మ్యూటేషన్ వాడి పేరు మీద అయిందా లేదా చూడాలి. రెవెన్యూ రికార్డు అతని పేరు మీద ఎంట్రీ అయిందా లేదా చూసుకోవాలి. తర్వాత మెయిన్ గా ఇది పోర్టల్లో, ధరణి పోర్టల్లో అతని పేరు ఉందా లేదా చూసుకోవాలి. ఎవరిదైనా సరే, ఫామ్ హౌస్ అయినా తీసుకో, అగ్రికల్చర్ ల్యాండ్ అయినా తీసుకో, ఏదైనా సరే ధరణి పోర్టల్ రెవెన్యూ అసలు పోర్టల్లో అతని పేరు నమోదై ఉండాలి. అతని పేరు కంపల్సరీ ఎంటర్ అయి ఉండాలి. సర్వే నెంబర్ ఎంటర్ అయి ఉండాలి. టోటల్ ఎకర్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవో వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక ల్యాండ్ చూపిస్తాడు, 5 acres ఆఫ్ ల్యాండ్ అన్న ఉదాహరణకి. ఆ 5 acres ఆఫ్ ల్యాండ్ ధరణి పోర్టల్లో ఎంట్రీలో పడిందా లేదా మీరు వెరిఫై చేసుకోవాలి. డబ్బులు పెట్టుకునే ముందర కొంతమంది ఏం చేస్తారు, అవి చూసుకోకుండా ముందర డబ్బులు ఇచ్చేస్తారు. వాడు డబ్బులు తీసుకొని పారిపోతాడు. మోసం. కాబట్టి ఏదైనా సరే పోర్టల్లో ఒకసారి వెరిఫై చేసుకోవాలి. పోర్టల్ వెరిఫై చేసుకొని డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయా లేవో చూసుకొని తర్వాత వాడికి మ్యూటేషన్ చేయించాలి కంపల్సరీ. మ్యూటేషన్ చేసేదాకా డబ్బులు అలా మొత్తం అంతా ముందరే ఇచ్చేస్తే వాడు రేపు మ్యూటేషన్ చేయడు. మ్యూటేషన్ చేయకపోతే రేపు రెవెన్యూ ఇక్కడ వాడి పేరే ఉంటుంది, ఎక్స్పైరీ ఉంటుంది. ఎవరైతే అమ్ముతాడు వాడి పేరే ఉంటుంది. మరి వైకి అమ్మినప్పుడు మరి డబ్బులు ఇచ్చేసిన తర్వాత వై పేరు మీద డాక్యుమెంట్ టైటిల్ అతనికి వచ్చేయాలి కదా. అలా జరగవు, కొన్ని అలా మోసాలు జరుగుతాయి. ఏదైనా సరే ధరణి పోర్టల్లో ఒకసారి వెళ్ళి వెరిఫై చేసుకొని ఈసీలో ఇతని పేరు లాస్ట్ ఈసీ చూడాలి మీరు ఎప్పుడు కూడా. లేటెస్ట్ ఎంకరేజ్మెంట్ సర్టిఫికేట్ లో అతని పేరు ఉందా లేదా, ఎవరైతే అమ్ముతున్నాడో అతని పేరు ఉందా లేదా వెరిఫై చేసుకోవాలి. మ్యూటేషన్ అది అతని పేరు మీద అయిందా లేదా చూసుకోవాలి. రెవెన్యూ రికార్డ్స్ అతని పేరు అయిందా లేదా, ఇవన్నీ చూసిన తర్వాత జాగ్రత్తలు. ఏదైనా సరే అగ్రికల్చర్ ల్యాండ్, ఫామ్ హౌస్, ఏ ల్యాండ్ అయినా ల్యాండ్స్ లో కొనే ముందు మీరు చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా ధరణి పోర్టల్లో ఎవరైతే అమ్ముతున్నారో ఆ పేర్లు ఎక్కేయలేవో చూసుకోవాలి. అది తేడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కళానిధి గారు.